ఒకరోజు జాలరి చేపల గాలాన్ని పట్టుకొని వేటకు బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక నీటి గుంట కనిపించింది. ఆ గుంట చుట్టూ జంతువులు రాకుండా ఒక బలమైన కంచె కనిపించింది. ఆ గుంట గ్రామం చివరిలో ఉంది. ఎవరు ఆ గుంట దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకుండా గ్రామ ప్రజలు దాని చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. కానీ ఆ జాలరి దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా దట్టంగా ఉన్న కంచెను కష్టపడి విరుగొట్టి నీటి గుంట దగ్గరికి చేరుకున్నాడు. అందులో పెద్ద పెద్ద చేపలు ఉండడం చూసి జాలరి, ఎవరు ఈ చేపలు పట్టకుండా కంచె ఏర్పాటు చేశారు, ఈ రోజు నా అదృష్టం బాగుంటుంది, అబోలెడంత చేపలు దొరికాయి అని సంతోషించసాగాడు. గాలాన్ని నీటిలో వేసి వేట మొదలుపెట్టాడు. పెద్ద చేపలు, చిన్న చేపలు, ఎన్నో చేపలు జాలరికి గాలానికి చిక్కుకున్నాయి. జాగ్రత్తగా వాటన్నిటిని బుట్టలో నింపుకొనసాగాడు. చేపలు దొరికిన ఆనందం ఉక్కిరి బిక్కిరి అవుతున్న జాలరి ఏదో జరగబోయే ప్రమాదం పసిగట్టలేకపోయాడు. ఇంతలో నీటి గుంటలో నుంచి 2 మొసళ్ళు బయటకు వచ్చి అవి భయంకరంగా అరుస్తూ జాలరి మీద దూకాయి. ఒక్కసారిగా జాలరిని పట్టుకొని నీటిలోకి లాగాయి. జాలరి ప్రాణాలు భయంతో గట్టిగా కేకలు వేశాడు. కానీ అతను రక్షించడానికి ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. మొసలి భయంతోని ఎవరు ఆ నీటి గుంట వైపుకు పోకుండా గ్రామస్తులు కంచె ఏర్పాటు చేశారు. విషయం చివరి క్షణాల్లో అర్థమైంది. అప్పటికే జరగాల్సిన ఘోరమంతా జరిగిపోయింది. మొసళ్లకు జాలరి ఆహారమైపోయాడు.